సందేశ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సందేశ్ గారు ఈ రోజు వీడియోలోని మరి ఎటువంటి ఎక్విప్మెంట్ చూపించబోతున్నారు? కిచెన్ ఎక్విప్మెంట్ అది మన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిందా లేకపోతే బేకరీ ఐటమ్స్ కి సంబంధించినవి? ఈ ఫాస్ట్ ఫుడ్ అండి యాక్చువల్లీ మేజర్ గా మెయిన్ డీల్ చేసేది ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్ అండి. సెల్ఫ్ గా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఆఫ్ ఎక్విప్మెంట్ మేము డీల్ చేసేది. ఈ రోజు ఉన్న ఎక్విప్మెంట్ వచ్చేసి వాఫిల్స్ అండి. వాఫిల్స్ యా ఓకే. జనరల్ గా ఏంటంటే వాఫిల్స్ మార్కెట్ లో ఆల్మోస్ట్ ఈచ్ వాఫిల్ 100 రూపీస్ 150 రూపీస్ అలా అమ్ముతారు. బట్ వాఫిల్ అంటే ఏంటంటే ఇట్స్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఎ కేక్ అండి. ఆ కేక్ నే వాఫిల్ అనే పేరుతో ఉంటది. లిటిల్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేరు వాఫిల్ కి కేక్, బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వాఫిల్ కైనా కేక్ కైనా సిమిలర్ గానే ఉంటది. ఓన్ వాఫిల్ ప్రీమిక్స్ చేసుకుంటే సో డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. ఇది చూస్తుంటే పాప్సికల్ ఐస్ క్రీమ్ షేప్ ఉంటది కదా, ఆ షేప్ విత్ స్టిక్ ఇస్తారు. ఇది వచ్చేసి లాలీ వాఫిల్ అంటాము. సో ఇవేంటంటే దీనికి రెడీ ప్రీమిక్సెస్ ఉంటాయండి. రెడీమేడ్ గా పౌడర్ దొరుకుద్ది, దానిలో వాటర్ ఆయిల్ జస్ట్ కలిపేసి పోసేయటమే. దీనికి ఎటువంటి హయ్యర్ నాలెడ్జ్ అనేది బిజినెస్ కి అక్కర్లా. ఇప్పుడు ఇది ఒక పెనం అనుకోండి, పెనం మీద దోశ ఎలా వేస్తామో సేమ్ అంతే. ఇది వేడెక్కుద్ది, ఈ పైది వేడెక్కుద్ది. టెంపరేచర్ అనేది కంట్రోలింగ్ ఉంటుంది. ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు. జనరల్ గా 200 to 250 వాఫిల్ అనేది సరిపోద్దండి. ఆ పెనమే డిఫరెంట్ షేప్ అనుకోండి. సో మనకి ఎలాంటి మోల్డ్స్ కావాలో అలాంటివి చూస్ చేసుకొని అంతేనండి. సో ఇప్పుడు ఈ రెండు షేప్స్ చూసారు కదా, అలా మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఆల్మోస్ట్ 25-30 షేప్స్ ఉంటాయండి. సో ఇది చూస్తే ఇది లాలీ వాఫిల్ స్మాల్ సైజ్ అండి. ఇది వచ్చేసి బాల్ షేప్ అండి. ఈ బాల్స్ గుండు ఒక స్టిక్ పైన, అంటే ఇప్పుడు వాఫిల్స్ ఇది వరకు వచ్చేసి బెల్జియం వాఫిల్ రౌండ్ గా కూర్చొని తినే స్టైల్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ఆన్ స్టిక్ అనేసరికి ఈజీగా పిల్లలు కూడా ఇష్టపడతారు, ఒక ఐస్ క్రీమ్ అన్నట్టు. ఇది ఎలక్ట్రికల్ అండి, దానిలోనే ఇది గ్యాస్ అండి. సో గ్యాస్ మీద కూడా స్ట్రీట్ ఫుడ్ గా కూడా చేసుకోవచ్చు. అలానే కిట్టి షేప్ వాఫిల్, లాట్ ఆఫ్ షేప్స్ అండి. ఇది వచ్చేసి చిన్న మినీ ప్యాన్ కేక్ వాఫిల్స్, రెగ్యులర్ బెల్జియం వాఫిల్స్. సో ఇది వచ్చేసి మిక్కీ మౌస్, ఇది బటర్ఫ్లై ఆన్ స్టిక్. లాట్ ఆఫ్ షేప్స్ అండి. ఆ పిండి అనేది అన్నిటికీ ఆల్మోస్ట్ ఒకటే, ఆ షేప్ వల్ల అట్రాక్షన్ అనమాట. సో అది తయారు చేసిన తర్వాత చాక్లెట్ డిప్పింగ్ చేసి దానిపైన టాపింగ్స్ అనేది వేసి ఇస్తారండి. సో ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రీమిక్స్ కలిపేయండి ఆల్రెడీ. పౌడర్ రెడీమేడ్ పౌడర్ లో ఆయిల్ వాటర్ కలిపేసాం. ఇది రెగ్యులర్ వెనిలా, దానిలోనే ఫ్లేవర్స్ బ్లూబెర్రీ, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ. సో 3 ఫ్లేవర్స్ తీసుకున్నాం. యా అంటే ఆ మిక్స్ లోనే మనం ఇప్పుడు కేక్స్ లో ఫ్లేవర్స్ ఎలానండి, అలానే ఎసెన్స్ వేసాం అనుకోండి డిఫరెంట్ ఫ్లేవర్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్ పెట్టా కదా, ప్రీ హీట్ చేసుకోవాలి బిఫోర్. ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలండి. అంతేనండి, జస్ట్ వేసాము. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. సో దీనికే స్టిక్స్ కూడా పెట్టేస్తారు? దీనికే స్టిక్స్ పెట్టేస్తామండి. స్టిక్ కి మీకు హోల్ ఇచ్చాడు కదా. సో ఒక 3 minutes లో ఈ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయండి. సో నాట్ ఓన్లీ ఇందాక చెప్పినట్టు మన ఓన్ ప్రిపరేషన్ ఆఫ్ రెగ్యులర్ కేక్ మిక్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎంతసేపు టైం పడుతుందండి ఇట్లా? 3 minutes లో వాఫిల్స్ అనేది రెడీ అయిపోతాయండి. సో ఇప్పుడు ఈ షేప్ చూసారు కదా, ఈ షేప్ అప్రాక్సిమేట్లీ మీకు ఈచ్ వాఫిల్ 10 రూపీస్ పడుతుందండి. చాక్లెట్ డిప్ చేస్తే అరౌండ్ 5 రూపీస్, అరౌండ్ 20 రూపీస్ తయారవుతుంది. మార్కెట్ లో ఈవెన్ ఈ విజయవాడ మార్కెట్ లో ఈ వాఫిల్ ఆల్మోస్ట్ 75 రూపీస్ అమ్ముతున్నారు. ఈ లాలీ వాఫిల్ వచ్చేసి సిమిలర్ గా ఒక 20-25 పడేది ఆల్మోస్ట్ 150 రూపీస్ అమ్ముతున్నారు. అండ్ చిన్న చిన్న సెంటర్స్ లో ఏంటంటే వాఫిల్స్ కాకుండా టౌన్స్ విలేజెస్ లో హాట్ కేక్స్ అని పెడుతున్నారండి, వేడి కేక్లని. దాన్ని బట్టి ఏంటంటే ఆ కేక్ అనే ఇదిలో హాట్ గా వస్తున్నారు. వాఫిల్ అనేసరికి అందరికి అర్థం కాదు కదా, అది ఇంకా హయ్యర్ గా ఉంటుందేమో, ప్రైస్ హయ్యర్ గా ఉంటుందేమో అనుకుంటారు. సో ఓన్ కేక్ తో పెట్టుకొని ఇది 20 రూపీస్ పెట్టుకున్న స్మాలర్ సెంటర్స్లో బాగానే ఉంది. ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో దీనికి వచ్చేసి స్టిక్స్ పెట్టేసుకుంటామండి. వాఫిల్స్ ఆర్ రెడీ. సో ఫైనల్గా ఈ వాఫిల్స్ని ఏంటంటే చాక్లెట్లో డిప్ చేసి ఇస్తామండి. ఇలా వైట్ చాక్లెట్ ఇది, అండ్ బ్రౌన్ చాక్లెట్, ఈవెన్ స్ట్రాబెర్రీ చాక్లెట్, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు. సో వేఫర్స్ని అట్లా లోపల డిప్ చేసి చాక్లెట్స్ డిప్ చేసి పెడుతున్నారు. డిప్ చేసి మనం టాపింగ్స్ ఓరియో పౌడర్స్ కానీ, ఇలా కలర్ బాల్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ, ఐస్ క్రీమ్లో డిఫరెంట్ టాపింగ్స్ ఎలా ఉంటాయో అలా టాపింగ్స్ అనేది దీనిలో చేసుకోవచ్చు. సందేశ్ గారు, ఈ వేఫర్స్ పెట్టుకోవడానికి చాలా మంది కొన్ని కంపెనీస్ ఏంటంటే లైక్ ఫ్రాంచైజీస్ ఇస్తూ ఉంటాయి. సో అట్లా తీసుకోవాల్సిన నెసిటీ ఏమైనా ఉందంటారా? అంటే యాక్చువల్ వాఫిల్ అనేది ఈజీ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మనం ఇంట్లో ఎన్నో పిండి వంటలు చేస్తాం, ఎన్నో కష్టమైనవి, కానీ ఇదేంటంటే ఈజీ అనమాట. అంటే
ప్రీమిక్స్లు ఎక్కడ దొరుకుతాయి, ఎలా చేసుకోవాలనే అవగాహన లేక ఫ్రాంచైజీలు అనేది వెళ్తారు. సింపుల్గా మిషన్ కొనుక్కొని ప్రీమిక్స్ వాడుకుంటే ఇప్పుడు ఎలా చేసామో ఎవరైనా విత్ ఇన్ 1 hourలో ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవచ్చు అండి. వాళ్ళ ఓన్ బ్రాండ్ పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి. చాలా ఈజీగా తయారు చేసుకునేటువంటి ఈజీ అండ్ మేజర్లీ ఏంటంటే ప్రాఫిట్స్ ఎక్కువ అండి. సో ఇంకో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చూపిస్తారా? నెక్స్ట్ ఇది వచ్చేసి యూఎఫ్ఓ బర్గర్ అండి. అండ్ ఇది వచ్చేసి కప్ పిజ్జా అండి. పిజ్జా ఇన్స్టెంట్ గా ఆన్ ద కప్ విత్ ఇన్ 3 minutes లో పిజ్జా చేసుకునేదండి. ఇప్పుడు పిల్లలు ఏమైనా బర్గర్ తినడం జారిపోదు, పెద్దోళ్ళు తిన్న మధ్యలో కట్ చేసి మొత్తం అంతా పెడతాం కాబట్టి జారిపోదు. ఇది ఏంటంటే కట్ చేసిన బర్గరే పెట్టినప్పుడు ఈ ఎడ్జ్ ని సీల్ చేసేస్తుంది. ఓకే. సో యూఎఫ్ఓ బర్గర్ ఆన్లైన్ లో మీరు యూఎఫ్ఓ బర్గర్ ని కొట్టండి, ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్ లో బాగా ఫేమస్. కప్ పిజ్జా కూడా బాగా ఫేమస్. 3 minutes లో పిజ్జా చేయొచ్చండి. ఇది చేద్దాం. సో ఈ కప్ పిజ్జాలో ఏంటంటే 4 cups ఉంటాయండి. ఇది ఆల్రెడీ డౌ ప్రిపేర్ చేసి ఉంచాం కదా. ఫస్ట్ ప్రెస్ చేస్తామండి. ప్రెస్ చేస్తే కప్ షేప్ లో ఫామ్ అవుతుంది. ఒక 3 minutes తర్వాత బేస్ బేక్ అయిపోద్ది. దానిలో టాపింగ్స్ అవి వేసుకుంటే కప్ పిజ్జా ఇస్ రెడీ. సో ఇవేవైనా కూడా ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టి కొంతసేపు ఉంచుకోవాలి. ఏదైనా ప్రీ హీట్ అంటే ఆన్ లో ఉంచితే 200 degrees లో పెట్టాము. 200 లో అదే ఆన్ ఆఫ్ అవుద్ది. సో మనం దాన్ని ఇంకా ముట్టుకోగలం. సో పెద్ద పెద్ద పిజ్జాలు కాకుండా అంటే ఇన్స్టెంట్, ఇప్పుడు పిజ్జా అనేసరికి ఎంతో ప్రిపరేషన్ కావాలి కదా, కొద్ది కష్టమైన అనుకుంటారు. ఇదేంటంటే ఎనీ చిన్న షాప్ ఆల్రెడీ వాళ్ళకి ఏదో వేరే బిజినెస్ ఉంది, దాంతో పాటు యాడ్ ఆన్ గా చేసుకోవచ్చు. ఇది అయ్యే లోపల బర్గర్ కూడా చూద్దాం అండి. యూఎఫ్ఓ బర్గర్ కాన్సెప్ట్ లో ఇలా బన్స్ ఉంటాయి కదా, యాక్చువల్గా ఈ డయా మీద ఇంకొంచెం పెద్ద చేయించుకోవాలండి. అప్పుడు ఏంటంటే ఇది పెట్టినప్పుడు ఈ పైది మధ్యలో స్టఫింగ్ పెట్టినప్పుడు సీల్ అవుతుంది. ఇది కొన్ని లెచ్యూస్ పెట్టాను అండ్ బర్గర్ ప్యాటీ అండి. ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన ప్యాటీ, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ దానిలో మనం టొమాటాస్, ఆనియన్స్ అండ్ మైనీస్ వేసుకొని పైన సీల్ చేసేటువంటి. టర్న్ చేసినప్పుడు ఏంటంటే గట్టిగా పట్టుకుంటాం. సో అట్లా ప్రెస్ చేసి టర్న్ చేయాలి. అంతేనండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీనిలో మనం పిజ్జా సాస్ అప్లై చేసేసి సో దీనిలో మొత్తం పిజ్జా సాస్ అప్లై చేసి వీ కెన్ హ్యావ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. సో వెజిటబుల్స్ అయితే వెజిటబుల్స్, చికెన్, మష్రూమ్స్, రెగ్యులర్ పిజ్జా టాపింగ్స్ అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు టాపింగ్స్ ఒకసారి వేసిన తర్వాత ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే అది కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత ఫైనల్ గా చీజ్ వేస్తాం. ఇదిగోండి యూఎఫ్ఓ బర్గర్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మొత్తం సీల్ అయిపోయింది చుట్టూ. సో తిన్నప్పుడు ఏంటంటే పక్కకి పడదు. దీని లోపల ఏంటంటే ఈవెన్ బిర్యానీ రైస్ వేసుకున్న బన్ బిర్యానీ లాగా అలా కూడా ఎంజాయ్, ఎనీథింగ్, ఈవెన్ ఐస్ క్రీమ్స్ వేయచ్చు. బన్ లో ఏదైతే సెట్ అవుతుందో అవన్నీ వేసుకోవచ్చు అండి. సో నార్మల్గా తినేటప్పుడు ఏంటంటే మొత్తం పిజ్జా అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, తినడానికి కష్టపడుతూ ఉంటారు, పిల్లలు అయితే ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి. సో ఇలా యూఎఫ్ఓ బర్గర్ తీసుకుంటే ఏంటంటే కంప్లీట్గా ప్యాక్ చేసేస్తుంది కాబట్టి మనం తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతేనండి, అది కాన్సెప్ట్. ఇది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మినీ పిజ్జా. సో పెద్ద పిజ్జాలు ఆర్డర్ చేసుకోకుండా ఎవరికి వాళ్ళు ఒక చిన్న పిజ్జా కావాలి పిల్లలకి అనుకునేటప్పుడు ఏంటంటే సో మినీ పిజ్జాని ఇలా ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి చీజ్ మెల్ట్ అవడానికి దీనికి ఎక్స్ట్రా ప్లేట్ ఇచ్చున్నాం. ఇలా పెట్టి నొక్కినప్పుడు ఆ వేడికి చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ పెట్టినప్పుడు ఏంటంటే చీజ్ అతుక్కుపోద్ది కదా. సో ఏంటంటే పెద్ద పెద్ద పిజ్జాలు, బర్గర్స్ అట్లా ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే పిల్లలు అడిగేటప్పుడు చిన్న పిజ్జా కావాలంటే వాళ్ళ వరకు ఆర్డర్ చేయాలంటే సో తక్కువ మనీతో కూడా అయిపోతుంది. అప్పటికప్పుడు ప్రీ హీట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే పిజ్జా రెడీ చేసి అమ్ముకోవచ్చు అండి. చూసారు కదా, కప్ పిజ్జాను యూఎఫ్ఓ బర్గర్ రెడీ అయిపోయిందండి. అండ్ కెచప్ అండ్ మైనీస్ వేసి మనం సర్వ్ చేయొచ్చు. డిఫరెంట్ సాసెస్, క్రీమీ చీజ్, క్రీమీ సాసెస్ కానీ మయోనైస్ కానీ ఏదో ఒకటి వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఎలా చూసినా కూడా ఇవాళ చూసినటువంటి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఒక బేకరీకి పెట్టుకునే వాళ్ళు, లేదనంటే ఒక చిన్నపాటి షాప్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సంపాదించడానికి అనువైనటువంటి ఎక్విప్మెంట్స్ని ఈరోజు సందేశ్ గారు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సందేశ్ గారు. సో మీలో ఎవరికైనా కూడా ఈ ఎక్విప్మెంట్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి కూడా మనం ఎలాంటి ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. www.coolexworld.com అనే వెబ్సైట్ కూడా ఉంటుందండి. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి కూడా మనం చెక్ చేసుకోవచ్చు.